ఇది ఆఫ్రికా కదా. సో గ్యాంగ్ వే వాచ్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి అన్నమాట. హే గాయస్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు వచ్చేసి నేను గ్యాంగ్ వే వాచ్లో ఉన్నాను. కార్గో ఆపరేషన్ వచ్చేసి ఇంకా జరుగుతుంది. సో మా సిప్స్ గ్యాంగ్ వే వచ్చేసి ఇప్పుడు చూపిస్తాను చూడండి. చూసినా కదా, ఇది సిప్స్ గ్యాంగ్ వే అనమాట. సో అలానే ఇక్కడ చాలా పెద్ద పెద్ద క్రెయిన్లు, అంటే ఒక గ్యాంట్రీ ఉంది, అలానే ఒక షూటర్ ఉంది అనమాట. మీకు చూపిస్తాను చూడండి. సో చూసినా కదా, ఇది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి గ్యాంట్రీ అనమాట. ఇది వచ్చేసి డిశ్చార్జింగ్కి యూజ్ చేస్తారు. సో ఈ సెకండ్ వచ్చేసి నేను ఎప్పుడు షూటర్ అంటాను కదా, ఇదే షూటర్ అనమాట. లోడింగ్ చాలా ఫాస్ట్ అవుతుంది. అలానే ఇది వచ్చేసి ఐఎస్పీస్ బాక్స్, సెక్యూరిటీ గార్డ్ అనమాట. నేనే ఇక్కడ సెక్యూరిటీ కదా ఇప్పుడు. సో ఇప్పుడు నేనే కదా ఇక్కడ సెక్యూరిటీ, నేనే ఇక్కడ ఉండాలి అనమాట. సో అలానే అప్పుడప్పుడు ఇలా రోప్స్ కూడా చెక్ చేయాలి ఫ్రెండ్స్. చూసినా కదా, ఈ ఆఫ్ స్టేషన్ మూరింగ్ రోప్స్ అనమాట. ఇది ఆఫ్రికా కదా. సో గ్యాంగ్ వే వాచ్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి అనమాట. చాలా మంది కుప్పలకు వచ్చేస్తారు. అయితే వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా బ్యాగ్ అనేది చెక్ చేయాలి. చాలా ఎక్కువ దొంగతనాలు జరుగుతాయి అనమాట. ఏవి దొరికితే పట్టుకెళ్ళిపోతారు. సో ఆల్రెడీ మనం చాలా వీడియోస్ చేసాం. సో అందులో గ్యాంగ్ వే వాచ్ గురించి కూడా ఉన్నాయి. సో ఒకసారి చూడండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అందులో క్లియర్ అవుతాయి అనమాట. సో ఎందుకంటే ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎలా గ్యాంగ్ వాచ్ చేయాలి, ఏంటి అని, సో ఎలాగా గ్యాంగ్ వే లాగ్ బుక్ అనేది ఫిల్అప్ చేయాలని కూడాను. సో ప్లీజ్ ఒకసారి చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్.